కేసీఆర్ గారు ములుగు ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి జిల్లానిచ్చి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ 65 కోట్లు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించిన తర్వాత కూడా మీరు 3 సంవత్సరాలలో మీరు ఏమి చేసిండ్రు? వచ్చి మీరు ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారా? అది చాలా సిగ్గుపడాలి. మీరు మొత్తం కష్టమైన పనులన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మేడారం సమ్మక్క దగ్గరికి వచ్చి అక్కడ తల్లులని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తానికి వచ్చి మోసపూరిత హామీలు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ ఓపెన్ చేద్దామనే ఒక ప్రయత్నం మీరు ఏదో చేస్తారో ఫస్ట్ మీరు సమ్మక్క తల్లి దగ్గర మీ ముక్కు నేలకు రాసి ఇది నేను తప్పు చేసిన మా తల్లి మీ దగ్గర ఇచ్చిన హామీలని మేము ఇంకా నెరవేర్చలేకపోయినామని చెప్పి ముక్కు నేలకు రాసి ఇక్కడున్న సమ్మక్క తల్లుల దగ్గర మీరు మీ క్షమాపణ కోరి ములుగు జిల్లా ప్రజలకు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం మేము ఏమీ చేయలేకపోయినాం అని చెప్పి మీరు ఒప్పుకొని మాత్రమే కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే షో రాజకీయాలు చేస్తుండ్రో దాన్ని ప్రజలు గమనిస్తుండ్రు. ములుగు జిల్లా ప్రజలు మీరు చేసే ప్రతి స్టెప్ చూస్తున్నారు. మీరు ప్రతిసారి ఇక్కడికి రావటము తల్లులను అడ్డం పెట్టుకొని తల్లులను అడ్డం పెట్టుకొని తల్లుల మీద ప్రమాణాలు చేసి ఒట్టేసి ప్రజలను నమ్మించే మీరు ప్రయత్నం చేసిన దాంతోటే ఈ ప్రాంతాల సుడుగాలిలు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి ముప్పు వాటిల్లింది. నీలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అబద్ధపు మాటలు చెప్పడం వల్ల మా ప్రాంతానికి ఇంకేమేమి ప్రమాదాలు జరుగుతాయో అని మేము ఇక్కడున్న ప్రజలు చాలా ఆందోళనలు ఉన్నారు. నువ్వు క్షమాపణ చెప్పాలి. ఈరోజు ముక్కు నేలకు రాసి తర్వాతనే నువ్వు ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు పదే పదే ములుగు జిల్లాకు రావటము, సమ్మక్క తల్లుల దగ్గరికి వెళ్ళి ప్రజలని నమ్మేయడానికి మీరు ఏ విధంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చిండ్రో దానికి నిజంగా తల్లులు కూడా ఈరోజు ఈ రేవంత్ రెడ్డిని మేము గద్దెల మీదకి స్వీకరించాలా లేదా అనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మీరు చేయబట్టినే మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన దొంగ మాటలు అన్నీ తప్పడం వల్ల ములుగు జిల్లాలో ఘోరమైన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మేడారం సమ్మక్క ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ఘోరమైన టోర్నడో వచ్చింది. మొన్నటికి మొన్న మంగపేట మండలంలో వచ్చింది. గోదావరి భయపెడుతుంది. ఇవన్నీ కూడా మీరు చేసిన అబద్ధపు మాటలు అన్నిటినీ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అబద్ధపు మాటలని వీటన్నిటిని చూసుకొని నిజంగా ఇక్కడ ఉన్న తల్లులు చాలా ఈ ప్రాంతానికి ఒక దుర్మార్గపు మాటలు మాట్లాడే ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా చెప్పడం వల్ల మా ప్రాంతానికి చాలా ముప్పు వాటిల్లుతుంది. మీరు ఒట్టేసి చెప్పిండ్రు. ఒట్టేసి ఇవన్నీ హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తల్లుల మీద ప్రమాణం చేసి మీరు చెప్పిన మాటలను కూడా మీరు తుంగలో తొక్కి ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు మీరు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు చేతనైతే పని చేయండి. మీరు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయండి. మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేదు. మేము మొన్న మీకు బాకీ కార్డు మేము ఒకటి రిలీజ్ చేసినాం. మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మీరు మళ్ళీ ఇప్పుడు చేయుత పెన్షన్స్ అని మళ్ళీ మేడారంలో సమ్మక్క తల్లుల చెంతకొచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నారు. చేయుత పెన్షన్స్ కాదు, మీరు ఫస్ట్ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో 2000 నుంచి 4000 రూపాయలు మీరు పెన్షన్లు పెంచుతామన్న మాట మీరు నిలబెట్టుకోలేదు. ఎంతోమందికి మీరు ఇచ్చిన మాటతోటి దాదాపు లక్షల రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి మీరు బాకీ పడ్డారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సమాచారం మీకు అందజేస్తున్నాను.